ఇల్లు కట్టుకుంటున్నావా? ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ దేవుని ఇల్లైన దేవుని మందిరానికి రావాలంట. హల్లెలూయా. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ దేవుని ఇల్లైన దేవుని మందిరానికి రావాలి, ఇక్కడ వాక్యం వినాలి, ఇక్కడ మారు మనసు పొందాలి. అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అవుతారు. నోవహు దినాల్లో ఇల్లు కట్టుకున్నారు కానీ ఓడలోనికి రాలేదు. చూడండి, ఇల్లు కట్టుకున్నారు, రకరకాలైన పనులు పెట్టుకున్నారు, ఓడలోనికి మాత్రం రాలేకపోయారు. ఓడలోనికి రాని వ్యక్తి అందరూ నశించిపోయారు. ప్రియులారా, నేను చెప్తున్నాను ఈరోజు, దేవుని మందిరంలో కనబడని ప్రతి వ్యక్తి ముగింపు నిత్య నరకమే. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రాలేని వ్యక్తివి, నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వస్తాననుకుంటున్నావు? ఎలా చేరతాననుకుంటున్నావు? కొంతమంది అనుకుంటారు యేసయ్య ఎప్పుడూ మనసులోనే అనుకుంటానండి అంటాడు. ఒక తాగుబోతు ఆయన అన్నాడు, పాస్టర్ గారు యేసయ్య ఎక్కడున్నాడో చెప్పండి అన్నాడు. అంటే అయ్యా యేసయ్య పరలోకంలో కదా, తర్వాత ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో ఉంటారన్నాడు కదా, తర్వాత పరిశుద్ధంగా జీవించే వారి హృదయంలో కదా అన్నాను. ఆయన అన్నాడు, లాస్ట్ లో ఏమన్నావు? హృదయంలో అన్నావా? ఆయన ఉన్నాడు నా హృదయంలో అంటున్నాడు నిండా తాగి. ఏమండి, ఒక తాగుబోతు వ్యక్తి హృదయంలో యేసయ్య ఉంటాడా? త్రాగిన వ్యక్తి మన ఎదురు నిలబడితే మనమే కాసేపు ఉండలేము, మరి ఆయన హృదయంలో ఎలా యేసయ్య ఉంటాడు? వీళ్ళందరూ మరి ఇలా జీవిస్తూ నేను దేవుడి రాజ్యాన్ని పోతాను అనుకుంటారేంటి? నువ్వు అనుకుంటే కాదు, అది దేవుడిచ్చే పరిశుద్ధత, దేవుడిచ్చే రక్షణ నువ్వు సంపాదించుకోవాలి. హల్లెలూయా. వర్షం పడింది అనుకోండి, బయటికి వెళ్ళాం, కాళ్ళకి బురద అయింది అనుకోండి, బురద కాళ్ళతో మన ఇంట్లోకే పోం. మన కాళ్ళకి బురద అయిందని మన ఇంట్లోకి పోము, శుభ్రం గడుక్కొని కానీ పోం మన ఇంట్లోకి. మరి పరలోక పట్టణం ఇంకెంత పరిశుద్ధమైంది? పాపపు బురదతో నింపబడిన నిన్ను దేవుడు ఎలా రాణిస్తాడు అనుకుంటున్నావు? నువ్వు మారు మనసు పొందితేనే, బాప్తిస్మం పొందితేనే, యేసు రక్తంలో కడగబడితేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరతావు. తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ సంఘము, ఈ ఉపదేశము, ఈ వాక్య క్రమము, దైవజనుడు, సంఘ బిడ్డలు, విశ్వాసులు, ఈ క్రమం అంతా దేవుడు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? ఇక్కడ నేర్చుకొని వాక్యాన్ని, ఇక్కడ వాక్యానుసారంగా జీవించి, ఇక్కడ ట్రైనింగ్ పొంది అక్కడ జీవించాలి. ఇక్కడ ట్రైనింగ్ పొందినోడికి అక్కడ ఎట్లా వస్తుంది? నోవాహు దినముల్లో ప్రియులారా అనేక మంది ప్రజలు విన్నారు కానీ ఆ ప్రకారం ఓడలోకి రాలేకపోయారు. వాళ్ళందరూ నశించిపోయారు. వాళ్ళు అనుకున్నారు జలప్రళయం రాదు. కొంతమంది క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు ఇప్పుడే యేసయ్య రాడు, ఇంకెప్పుడు వస్తాడు? రాడు అని మాత్రం చెప్పలేము. సూచనలు నెరవేరిన సమయం ఇది. ఆయన రాకడకు సృష్టి యావత్తు ఎదురు చూస్తున్న సమయం ఇది. సృష్టి అంతా ప్రసవేదన పడుతుందంట, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఆయన రాకడ కోసం సృష్టి ఎదురు చూస్తుంది. మరి దేవుని బిడ్డవై నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? నువ్వు సిద్ధపడిన సమయమేనా ఇది? ఈ మాట చెప్పగానే సేవకులు కూడా వణికిపోతున్నారండి. ఆ దేవుని దూత పాస్టర్ గారితో చెప్పిన మాట చెప్తే సేవకులు కూడా వణికిపోతున్నారు, విశ్వాసులు వణికిపోతున్నారు. ఒక్కసారి వాళ్ళందరూ వేసుకుంటున్నాం ప్రశ్న ఏంటో తెలుసా? ఒకవేళ ఈ సమయంలో యేసయ్య రాకడ వస్తే నేను దేవుని రాజ్యంలో చేరగలుగుతానా? నేను దేవుని రాజ్యంలో చేరగలుగుతానా? ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా నాలో అని సరి చేసుకోవటం మొదలు పెడుతున్నారు. ప్రియులారా, సంఘమా, నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకో. సమయం ఇంకా లేదు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తాడు. పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఇంకా లేట్ చేశాడంటే ఎందుకంటే నీ కోసమే. నువ్వు నశించిపోకూడదని, మారు మనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని నీకోసం ఆయన లేట్ చేశాడు. ఇంకా లేట్ చేస్తాడని అనుకోబాక. నీకోసం బస్సు ఆపారనుకో, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కాలి బస్సు. అంతేగాని బస్సు ఆపారు, బస్సు ఉంటుంది అనుకుంటే నువ్వే విడవబడతావు. బస్సు ఆగదు. యేసయ్య రాకడ కూడా అంతే ప్రియులారా. అందుకే దేవుడు నాకిచ్చిన ఒక ప్రత్యక్షత ఏంటంటే, ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళే ఇక పొందుతారు. ఇప్పుడు కానీ పొందనోళ్ళు ఇక ఎప్పటికీ పొందలేరు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అండి ఇది. అడుక్కునేవాడు మన ఇంటికి వచ్చాడు అనుకో, అటు పోయిరా అంటాడు. నిజమేనమ్మా అని తలూపి వాడు అటు పోయి ఇటు వచ్చాడు అనుకో, వేస్తారా? ఎందుకన్నారు మీరు అటు పోయిరా అని? ఇష్టం లేకేగా. ఇప్పుడు మీరు బాప్తిస్మం పొందండి అన్నారనుకో, తర్వాత చర్చికి రామ్మా అంటే టైం ఉంది,
అంటే నేను రాననే కదా అని అర్థం, నేను వందననే కదా అని అర్థం, రక్షణ నాకు వద్దు అనే కదా అని అర్థం. యేసయ్య నీ మాట వింటున్నాడు, జాగ్రత్త. ఇప్పుడు నీ హృదయంలో చేసుకునే తీర్మానం కూడా యేసయ్య చూస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆఖరిలో చెప్తున్నాడు, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండని. పాపంలో జీవించేవాడు ఆడే ఉండని, వాడికి ఉంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, ఇదిగో నేను తీసుకొని వస్తున్నా. యేసయ్య చెప్తున్నాడు, ఆయన వస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఇది ఆఖరి హెచ్చరిక ప్రియులారా. నిజముగా జరిగిన సంఘటన. ప్రేమ కలిగిన దేవుడు పరలోకము నుండి తన దూతను పంపించి ఈ లోకంలో మన భారతదేశానికి పంపించి మనల్ని ప్రేమించి మనతో దేవుడు ఇచ్చాడంటే ఆ హెచ్చరిక ఎంత అద్భుతమైన దేవుడండి, ఎంత ప్రేమించే దేవుడండి. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వాక్యాన్ని తీసుకుంటే పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఉంటావు. కాదు అని వాయిదా వేసుకుంటే ఇక నువ్వు ఎప్పటికీ దేవుని రాజ్యం చేరలేవేమో. ప్రియులారా, మన ముగింపు ఎప్పుడు మనకు తెలియదు, యేసయ్య రాకడెప్పుడో మనకు తెలియదు. ఈ చివరి దినాల్లో మారు మనసు పొందేవాళ్ళు త్వరగా పొందండి. బాప్తీసం పొందేవాళ్ళు ఈ సభల ఆఖరి రోజున ఒకవేళ బాప్తీసానికి సిద్ధపరిస్తే వెంటనే పొందండి. ఇక ఇప్పుడు పొందకపోతే ఇక నువ్వు పరలోక రాజ్యం నెట్టేసుకుంటున్న వ్యక్తి అయిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుని అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. నోవహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడా అలాగే ఉంది. నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో ఈ రోజున కూడా ప్రజలు ఇలాగే ఉన్నారు. నువ్వు మారు మనసు పొందితే అది నీకే క్షేమం. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తంలో కడగబడకుండా ఇంకా ఎంతకాలం నీ జీవితాన్ని వాయిదా వేసుకుంటావు? ప్రేమించిన దేవుడు 2012 సంవత్సరాలు నీకు సువార్త వినిపిస్తూ వచ్చాడండి. ఈ సువార్తకు విరోధముగా ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎంతో మంది దేవుని బిడ్డలు తమ రక్తాన్ని చిందించాల్సి వచ్చినా, ప్రాణం పెట్టాల్సి వచ్చినా, మనల్ని ప్రేమించిన దేవుడు మనకు సువార్త వినిపించాలనే ఒకే ఉద్దేశంతో అనేక మంది బలియాగం ద్వారా మనతో మాట్లాడుతూనే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎన్నిసార్లు దేవుడు తన సువార్త వినిపించాడు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు? సామెతల గ్రంథం చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్తుంది. ప్రేమ కలిగిన దేవుడు హెచ్చరిక లేకుండా ఏది చేయలేదు. ఈ రాత్రి ఒక హెచ్చరిక నీకు ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక నువ్వు తీసుకుంటే నీకు క్షేమం. యేసు త్వరలో రాబోతున్నాడు. ఈ బొల్లపల్లి గ్రామం అంతటికి ఈ రాత్రి దేవుని స్వరం ఒక మాట వినబడుతోంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు త్వరలో రాబోతున్నాడు. సిద్ధపడు సంగమా, సిద్ధపడు దేవుని బిడ్డ. పరలోక రాజ్యానికి చేరవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా వాయిదా వేయటానికి వీల్లేదు. రేపు అనే సమయం ఇక లేదు. దేవుని దూతలు భూమి మీదకి వచ్చి ఆఖరి హెచ్చరికనిస్తున్నారు. ఈ సభలు నీకోసమే ఏర్పాటు చేయబడ్డాయేమో ప్రియ దేవుని బిడ్డ. నిన్ను ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నువ్వు నశించిపోకూడదని నిన్ను హెచ్చరిస్తున్నాడేమో. దేవుని చేతిలోకి రా. నీలో ఎవరైనా తీర్మానం చేసుకుంటే, ప్రభువా నా హృదయం నీకు ఇస్తాను, నా బ్రతుకు మార్చుకుంటాను, బాప్తిసం పొందినా సరిగా జీవించలేదయ్యా, ఇంకా లోపల కొన్ని బలహీనతలు ఉన్నాయ్యా, ప్రభువా నీ దాసు ద్వారా నాతో మాట్లాడు, ఈ వర్తమానం నా కొరకే. అయ్యో నేను అజ్ఞానంలో ఉండి ఏం కాదులే అనుకుంటూ, పర్వాలేదులే అనుకుంటూ జీవిస్తున్నానయ్యా. నా పాపాన్ని విడిచిపెడతాను. దేవుని రాజ్యం నాకు కావాలి.
అని తీర్మానం చేసుకునేవారు మీలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవునితో సమాధాన పడండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, యేసు క్రీస్తు పక్షముగా మేము మిమ్మల్ని బతిమాలుచున్నాము. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యేసు ప్రభు చెప్పిన మాట ఇదే. నేనే మార్గం, నన్ను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఇస్తాను అని చెప్పిన ఏకైక దేవుడు. ఈ యుగం అంతం అవబోతుంది అనేకమంది చెప్తున్నారు. ఈ చివరి దినాల్లో నువ్వు ఇంకా వాయిదా వేసుకోవద్దు. యేసయ్య అంటే నీకు ఇష్టమేగా, మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు. తీర్మానం చేసుకున్న నీవు లేచి నిలబడిన మీ స్థలాల్లో మీరందరూ ముందుకు రండి. మీకోసం ప్రార్థన చేయొద్దు. మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నా. తీర్మానం చేసుకున్న వారందరూ నువ్వు బాప్తిస్మం పొందిన దేవునితో సరైన సహవాసం, సరైన సంబంధం లేకుండా ఉంటే, ఏవైనా బలహీనతల్లో నువ్వు ఉంటే ఇప్పుడే మీరు లేచి రండి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ రక్షణ కావాలి, నాకు ఆ బాప్తిస్మం కావాలి, నాకు ఆ పరలోక రాజ్యం కావాలి అని తీర్మానం చేసుకునేవారు మీరందరూ ఈ కూటమైనాక ముందుకు రండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నా. ఈ చివరి సమయంలో ఎవ్వరూ వాయిదా వేసుకోవద్దని బ్రతిమలాడుతున్నా. ఈ కూటంలో కూర్చున్న నీకు దేవుని మాటలు దేవుడు వినిపించాడు, ప్రేమించి. ఇక నువ్వు మరలా ఈ స్థలం నుంచి వెళ్ళబోయేటప్పుడు యేసును మోసుకుని వెళ్లే వ్యక్తిగా వెళ్ళాలి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా వెళ్ళాలి. వాయిదా వేసుకునే తలంపుతో ఎవ్వరూ ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నీ బిడ్డల తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు వారిని నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. పరలోక రాజ్యమునకు వారసులుగా మీరు వారిని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. అర్హత కలిగిన వ్యక్తికి మీరిచ్చే గొప్ప బహుమానం నీ వాక్యమని నాతో మాట్లాడారు ప్రభా. నీ బిడ్డలకు ఈ గొప్ప బహుమానం అందించానయ్యా. విన్న వారందరినీ రక్షించండి. కులము, మతము, సంఘము, ఈ భేదాలన్నీ విడిచిపెట్టి నీ రాకడ కొరకు సిద్ధపడటానికి, నీ మాటలు వినటానికి, తీర్మానం చేసుకోవటానికి మా ప్రియులను మీరు దర్శించండి, బలపరచండి. ఈ సభల ముగింపులో అనేక మంది బాప్తిస్మం పొందటానికి కృప దయచేయండి. నీ రాకడ సమీపిస్తున్న ఈ చివరి దినాల్లో ప్రభా మా ప్రియులందరినీ రక్షించండి అయ్యా. ఈ మాటలు విన్న ఎవ్వరూ ప్రభా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నా. అపవాది కబంధ హస్తాల్లో మీరు వారిని విడిపించండి ప్రభా. తండ్రి, వారి మనోనేత్రాలు వెలిగించండి. వారందరినీ రక్షించి ఈ రాత్రి ఇక్కడున్న నీ బిడ్డలందరూ పరలోక రాజ్యంలో చూడాలని ప్రార్థన చేస్తున్నా. మీ కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్దామా? హల్లెలూయా.